మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్తుతి కావ్యం. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే 500 శ్లోకాలనే మూక పంచసతి అంటారు. ఆయన పుట్టుకతో మూగవారు. ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలన్నీ స్తుతించారట. ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట. సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట. ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యము పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి 68వ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెరియావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా 31 శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాళికి బహుమతిగా అందించారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి. మూకసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా. 13వ శ్లోకం పాదారవింద శతకం నుంచి 17వది జపాలక్ష్మీ సోణౌ. జపాలక్ష్మీ సోణౌ జనిత పరమజ్ఞానలహరి. జపాలక్ష్మీ సోణౌ జపాకుసుమం లాంటి ఎర్రని కాంతితో ఉన్నాయట అమ్మవారి పాదాలు. జపాకుసుమం అంటే దాసాని పువ్వట. అది ఎర్రని కాంతితో ఉంటుందట. అలాగే అమ్మ పాదాలు కూడా సూర్యుని వలె ఉన్నాయట. సూర్యుడు ఉదయించగానే ఒక్కసారి కమలాలు వికసిస్తాయి కదా, అలాగే అమ్మ పాదపద్మాలు అనే సూర్యుడు మన మనసులో ఉదయించగానే మనలో జ్ఞానం పరంపరలుగా ఉదయిస్తుందట, వికసిస్తుందట. వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్య గరిమ. సూర్యోదయం కాగానే మనలో ఉన్న బద్ధకమంతా తొలగిపోతుంది కదా, అంటే జగత్తుకు పట్టిన జాడ్యమంతా తొలగిపోతుంది కదా. అలాగే ఆ సూర్యుడు జగత్తుకు పట్టిన జాడ్యాన్ని ఏ విధంగా తొలగిస్తాడో జీవునికి పట్టిన జాడ్యాన్ని అమ్మ పాదధ్యానం వలన, మన మనసులో అమ్మ పాదధ్యానం వలన జీవునికి పట్టిన జాడ్యాన్ని అమ్మ తొలగిస్తుందట. మనఃపూర్వాద్రిమ్మే తిలకయతు కామాక్షి తరస. నా మనస్సు అనే పర్వతంపై అమ్మ పాదాలు వికసించుగాక అని చెప్తూ ఉన్నారు. మన ధ్యానంలో అమ్మ పాదదర్శనం కావాలి అని, అమ్మ దయతోనే మన హృదయంలో అమ్మ పాదాలను దర్శిస్తామని చెప్తూ ఉన్నారు. మనస్సు అనే పర్వతం ఎంతో ఉన్నతంగా ఉండాలట. అలా ఉన్నత దశకు చేరగలిగితేనే అక్కడ అమ్మ చరణ కమలాలను దర్శించగలుగుతామట. ఇన్నాళ్లకు మనం చేసిన జపాల ఫలితంగా అమ్మ పాదాలు వెలుగుతూ కనిపిస్తాయి అని ఇంకో అద్భుతమైన భావాన్ని చెప్తూ ఉన్నారు. తమస్కాండద్రోహి తవచరణ పాదోజ రమణ. పాదోజ రమణ అంటే పద్మప్రియుడు, అంటే సూర్య భగవానుడు. అమ్మా, నీ పాదములు అనబడే సూర్యుడు నా మనస్సు అనే ఉదయాద్రిపై భాసించుగాక అని పాదాలకు సూర్యునికి ఉన్న పోలికను చెప్తూ ఈ విధంగా ఉదయించే సూర్యుడు ఎర్రని కాంతితో ఉంటూ మనలో జ్ఞానాన్ని వికసిస్తూ మనకు పట్టిన జాడ్యాన్ని తొలగిస్తున్నాయి. అమ్మవారి పాద దర్శనం వలన మనకు జ్ఞానం కలుగుతోంది, అలాగే మనకు పట్టిన జాడ్యం కూడా వదిలిపోతోంది అని చెప్తున్న శ్లోకం. జపాలక్ష్మీ సోణౌ జనిత పరమజ్ఞానలహరే వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్య గరిమా మనఃపూర్వాద్రిమ్మే తిలకయతు కామాక్షి తరసా తమస్కాండద్రోహి తవ చరణ పాదోజ రమణ.